హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో నేనైతే చెప్తాను. బిగ్ బాస్ 8 తెలుగు ఎర్లీ మార్నింగ్ కన్వర్సేషన్ అమాంగ్ కాంటెంట్స్. ఓకేనా? ఈరోజు వీళ్ళు మాట్లాడుకునేది బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ సభ్యులు ఏమేమి మాట్లాడుకుంటుందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూస్తుండండి, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అందరు నిద్ర లేచిపోయారు. ఓకేనా? లేవగానే ఇంకా వీళ్ళదైతే మాటలు అయితే స్టార్ట్ చేశారు. ఏమని మాట్లాడుకుంటుందో వినండి శ్రద్ధగా. ఓకేనా? పెడుతున్నానండి. నిద్రపోతున్నప్పుడు మళ్ళీ బ్లైండ్స్ వేశాడు మధ్యలో. ఓకేనా, సరే అమ్మాయి వేశారు కదా అని బల్లి పడుకుంటే బెడ్షీట్ తీసాడు కదా. మనకు ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, శేఖర్ భాష వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఆదిత్య కూడా. ఓకేనా? హాఫ్ అన్ అవర్ పడుకున్నారు. నేను హాఫ్ అన్ అవర్ కూడా నేను అప్పటిదాకా ట్రై చేశాను. సీత వచ్చినప్పుడు కూడా నేను నిద్రలోకి వెళ్తున్నా. అలా వెళ్ళేలోపే ఈయన లేపిండు. సో మళ్ళీ ఆదిత్య అన్న వల్ల వాళ్ళిద్దరూ రావడం, మీరు పడుకొని పోయారు. నేను పడుకోలే, నువ్వు అది పడుకున్నప్పుడు కూడా లేసావు కదా బ్లైండ్స్. అవును, నేను లేస్తా, నేను నవ్వుతూనే ఉన్నా అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు? విష్ణుప్రియ చెప్తుంది వీళ్ళందరికీ. మళ్ళీ ఏమన్నారు, సాంగ్స్ వచ్చినాయి, కొంచెం సంగీతము అదొకటి మ్యూజిక్ అట్లా పెట్టుకున్నారు అన్నట్టు. పెట్టుకున్నాక రారామణి దగ్గరికి వెళ్ళి, ఎలా దోశ కావాలారా, నీకు చికెన్ దోశ చపాతి కావాలంటే, అరే ఆగురా, గిల్టీ ఫీల్లో ఉన్న దొబ్బి తిన్నప్పుడు లేదారా, అరే నువ్వు కూడా తిన్నావు కదరా అంటే, ఫస్ట్ ఏందిరా అని ప్రేరణ, అఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇంకా అఖిల్ లేచిపోతాడు కూర్చున్న ప్లేస్ నుండి. ప్రేరణ ఒకతే కూర్చుంటుంది. ఓకేనా? ఇక్కడ ఆదిత్య కూడా ఉన్నాడండి. ఆదిత్య కూర్చొని ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం పొద్దున అని అట్లా మధ్యాహ్నం పొద్దున అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. వీళ్ళు ఒకరు క్యూ కడతారు, లైన్. ఇప్పుడు అందరు కలిసి కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్ వంటలు అయితే స్టార్ట్ అయితే చేసుకుంటారండి ఒక్కొక్కరు. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ప్రశంస అన్నట్టు, ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరా అన్నట్టుగా ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోతారు. ఇప్పుడు మళ్ళీ సభ్యులందరూ ఒక దగ్గరికి వచ్చి, కొంచెం చాలా లేటుగా నేను వచ్చే టైంకి పెట్టుకుందాం, బయట ఘోరంగా ఉంది, అదే లోపల బాత్రూము. ప్రేరణ ఓపెన్ చేయమంటే ఇలా అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు ఈ హౌస్లో నుండి. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అప్పుడు పిచ్చి ఎక్కిపోతూ ఉంటుంది. చేస్తాడులే అనుకుంటే వెళ్ళిపోతాడు. ఇక శేఖర్ భాష వస్తాడు. ఓకే, అవి రెడీగా ఉన్నప్పుడు మీరు ఫ్లాష్ నాకెందుకు, ఆయనకు కూడా ఒక గది, ఒక బాత్రూమ్, ఒక బ్రష్, అందరు బ్రష్ చేసుకునే టైం అయింది, బ్రష్ టైంకి అని. ఇక్కడ భోజనం ప్రతి సీజను ఆయన హౌస్లో
అని ఇట్లా శేఖర్ భాష చెప్తా అంటే వాళ్ళందరూ బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఉండాల్సిందే బికాజ్ అయినా అని మాట్లాడుకుంటాడు. ఇక నైట్ వెళ్ళినట్టు ఉన్నాడు. మైక్ ధరించింది. బైక్ ప్రేరణ సముద్ర పుత్రుడు. సీత మైక్ వేసుకుంది అన్నట్టు ఇక్కడ. ఎందుకో పగలబట్టి నవ్వుతుంది ప్రేరణ వాటర్ తాగుకుంటూ. బాత్రూమ్ ఓపెన్ చేయండి బిగ్ బాస్. ఏదైనా వస్తుంది. ఏందిరా అది పాడేదా? నా పిల్ ప్రేరణకు ఇట్లా వాళ్ళు మాట్లాడు. లేకపోతే నేను శేఖర్ భాష అంటారు. ఇప్పుడు విష్ణు కూడా సముద్రానికి 4 కొడుకులు ఉంటారంట. శేఖర్ భాష అని ఇట్లా తిప్పుకుంటా ఉంటారు. ఈ అఖిలేమో అక్కి ఇటు చూస్తారు. మనకంటేనేమో సమ్మర్, వింటర్, ఆటము, స్ప్రింగ్ అంటాము. స్ప్రింగ్ అని అనుకుంటూ విష్ణుప్రియ వెళ్ళిపోతూ ఉంటుంది. కాదు సీజన్. శేఖర్ భాష టాకింగ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. 4 కదా సీజన్. అబ్బా అన్న అసలు ఇట్లా కూర్చోవాలి కదా. సీత సి గుడ్ మార్నింగ్. సీతకి గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఎట్లున్నావు? నీకు ఎట్లుంది? ఎట్లా? హౌ ఆర్ యూ ఫీలింగ్? యూ ఫీలింగ్ చాలా మంచి జరగబోతుంటే ఇంటిని మిస్ అవుతా. మంచి జరగపోతే ఇంటిని మిస్ అవుతా. ఇక మిస్ అవుతా అని సీత చెప్తా ఉంటాయి. అవుతా హెన్రీ, నువ్వు ఏందో పిచ్చి కలలు చెప్పేయాలి. చెప్పలేకపోతే నిజం అవుతుంది. చెప్పే మంచిది కాదంటే చెప్పాలి, మంచిది కాదంటే చెప్పాలి, మంచిదైతే చెప్పొద్దు అని అఖిల్ అంటూ ఉంటాడు. అమ్మ అంతకుముందు అఖిల్ తీసుకొస్తూ ఉంటాడు. అంతకుముందు అంటే ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది నా డ్రీమ్లో అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటది అని అఖిల్ గారు అంటే, నోబెల్ ఇట్ ఆఫ్ నో ఐ కాంట్ సే డౌట్ టేల్ టు అని ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా సీతన్ అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇంతే వరకు నాకు అయితే ఓపిక ఉంది. ఇంకా మిగిలినది కూడా అలానే కంటిన్యూ చేస్తా. ఇప్పటికే మనకు టైం అనేది కొంచెం ఓవర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ టు షేర్ కామెంట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.